అరే వచ్చిండాల్సిందిరా నీ ఎక్స్ పెళ్లికి. నీకంటే సిగ్గులేదు తిండిపోతున్నా కొడుకు. ఎంత గ్రాండ్ గా చేశారు తెలుసా పెళ్లి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బంగారు నాణ్యం ఇచ్చారా. ఊరికే చెప్పొద్దు, వాళ్ళేమంత ఉన్నోళ్ళేం కాదు. పెళ్లి కొడుకు వాళ్ళు ఉన్నోళ్ళు. పెళ్లి ఖర్చు అంతా వాళ్ళే చూసుకున్నారంట. ఇంకా నేను ఊరికి తినేసి వెళ్తే బాగుండదని శ్వేతాన్ని పలకరిద్దామని స్టేజ్ మీదకి వెళ్ళా. నన్ను చూస్తానే తనకు నువ్వు గుర్తొచ్చి ఏడ్చడం స్టార్ట్ చేసింది నన్ను పట్టుకొని. థ్యాంక్స్ అన్నయ్యా నువ్వైనా వచ్చినావు అని. ఫేక్. ఇది పక్క నుంచి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న చూసినాడా. నేనే సొంత అన్నయ్య ఏమో అనుకుని నన్ను పక్కకు పిలిచి 10 లక్షలు చెక్ ఇచ్చాడు. ఇంకా సర్లే వాళ్ళంత బాగా చూసుకున్నప్పుడు ఏదైనా కొంచెమైనా హెల్ప్ చేద్దాం అనుకుని అట్లా పెళ్లి పనుల్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యా. ఇది పెళ్లి కొడుకు స్టేజ్ నుంచి చూసి ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అని పిలిచాడు. పిలిచేయమన్నాడు తెలుసా. పొగిడింటాడులే. కాదు, ప్లీజ్ మా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అక్కడికక్కడే ప్లాటినం రింగ్ తీసి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేశారు. అమ్మాయి ఎట్లుంది తెలుసా, అప్సరస. నా జీవితంలో అంత అందమైన అమ్మాయిని నేను చూడలేదురా. మంచిదిరా, నీ లైఫ్ అయినా సెట్ అయింది. ఈ మధ్య 10th పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకా నా కాబోయే మామగారు రేపు రమ్మని పిలిచారు. ఎందుకు? వాళ్ళకు 10 కంపెనీలు ఉన్నారా. ఇంకా నేను ఎట్లా అల్లుండి అయిపోయినా కదా, దాంట్లో 5 కంపెనీస్ నా పేరు మీద చేస్తారంట. బా సర్లే, ఏదైతే ఏముంది. నీ పెళ్లిలో మాత్రం పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటా. అరే శ్వేత గట్టిగా వార్నింగ్ ఇచ్చిందిరా. ఆ లోఫర్ నా పట్టం కానీ పెళ్లికి పిలిచినావా నీ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అని. ఎంత కూర దానికి. అయితే వాడిని చంపేయమంటావా అని అడిగా. పిల్ల కోసం ఫ్రెండ్ని చంపుతావరా. చంపేశా. ఆ కాఫీలో విషయం ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసేయండి.